మనం అడాబ్ బ్రిడ్జ్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, సపరేట్ ఎన్విరాన్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే, అలా కాకుండా ఫోటోషాప్లో మీరు ఉంటూనే దీని లోపలే మీకు ఒక బ్రిడ్జ్ రావాలి అనుకుంటే దీని పక్కనే ఇంకొక ఐకాన్ ఉంది, లాంచ్ మినీ బ్రిడ్జ్. సో ఫోటోషాప్ ఎన్విరాన్మెంట్ ఇట్లానే ఇక్కడే ఉంటుంది, ఇందులోనే మినీ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ లాగా వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే ఫేవరెట్స్, ఈవెన్ కలెక్షన్స్ మొత్తం కూడా రావడం జరిగింది. ఇంత ముందర ప్రిపేర్ చేసిన కలెక్షన్స్ అట్లానే ఉన్నాయి చూడండి, బ్రిడ్జ్లో మనం ప్రిపేర్ చేసిన కలెక్షన్స్ అవి. ఓకే, ఇక ఫేవరెట్స్ ఏమున్నాయి, రీసెంట్ ఫోల్డర్స్ చూడండి. ఇట్లా ఈ పిక్చర్స్ ఇక్కడ మనం చూసుకొని వీటిని డైరెక్ట్గా మనం ఫోటోషాప్లో తీసుకురావాలి అనుకోండి, అలాంటప్పుడు జస్ట్ ఇలా రైట్ క్లిక్ చేయండి. సో ఓపెన్ ఇమేజ్ అనగానే ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. సో దీంతో మనం ఇక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ మనం ఆ ఫైల్ బ్రౌజింగ్ అప్లికేషన్ మళ్ళీ తీసుకురావచ్చు అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ ఫైల్ని క్లోజ్ చేస్తాను. ఒక ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా తీసుకురావాలి అనుకోండి, ఆ ఇమేజ్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్లేస్ ఇన్ ఫోటోషాప్, select and then tools, place in Photoshop. అవి స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే కనుక ఇక్కడికి ప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా ఈ మినీ బ్రిడ్జ్ని ఈ నావిగేటర్ ఇట్లా మామూలుగా ఉన్నాయి, వాటితో పాటు మినీ బ్రిడ్జ్ని ఇక్కడ ఒక ప్యానల్ లాగా మనం చూడొచ్చు. ఇక్కడే సింపుల్గా చాలా వర్క్స్, ఈ ఫైల్ బ్రౌజింగ్ వర్క్స్ అంతా కూడా చేసుకోవచ్చు. ఓకే.